జ్యోతి సొంత చెల్లెల్ని పరాయి మనిషిని నాతోనే చెప్పించింది ఆ నీలాంబరి. నేను జ్యోతికి చేసిన నమ్మక ద్రోహానికి న్యాయం చేయాలంటే నేను ఏదో విధంగా సాయం చేయాలి. చిత్తరంజన్ గారు ఏం ఆలోచిస్తున్నారు? నీ గురించే జ్యోతి. నా గురించా? అవును, నిన్ను పెంచిన వాళ్ళు చనిపోయారని బాధపడద్దు. ఆ రోజు మీ ఫ్యామిలీ ఫోటో చూపించి మీ అమ్మ ఇప్పుడు ఎలా ఉంటుందో గీమని చెప్పావు కదా. 24 గంటల్లోగా మీ అమ్మ బొమ్మని గీస్తాను. నిజంగా గీసిస్తారా? మాటిస్తున్నాను. అలాగే నా చెల్లెలి బొమ్మను కూడా గీసిస్తారా? శ్రావ్య నీ చెల్లెలని ఇప్పుడు చెప్పిన జ్యోతి నమ్మదు కాబట్టి ఆ నిజం ఇప్పుడు దాచిపెట్టి టైం వచ్చినప్పుడు చెప్పడం మంచిది. లేదమ్మా, ఒక్కసారి గీచిన బొమ్మ మళ్ళీ గీయలేను. కానీ బాడీ ఉండి తల లేకున్నా వాళ్ళ మొహం ఎలా ఉంటుందో ఊహించి బొమ్మ గీసే కొత్త టెక్నిక్ కనుక్కున్నాను. అందుకే మీ అమ్మ బొమ్మ గీస్తానంటున్నాను. సరే, మా అమ్మ బొమ్మ గీసివ్వండి. పూర్తయ్యాక నా నెంబర్కి ఫోన్ చేయండి. నా నెంబర్ తీసుకోండి. మా అమ్మ బొమ్మ గీసి పుణ్యం కట్టుకోండి చిత్తరంజన్ గారు. తప్పకుండా. స్కెచ్ పూర్తి కాగానే ఫోన్ చేస్తాను. డాక్టర్కి చూపించుకోండి. సరేనమ్మా, తీసుకో. వెళ్ళొస్తాను. అలాగే.